ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ప్రభువారు రాత్రికాలం అంతా ఆయన కాపుదల కృప మనకు అనుగ్రహించబడి మరి ఇలా ఉదయాన్నే లేచి దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మరి ఆయన మాటలు వినడానికి ఆయనకు మొరపెట్టడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ కృపకై దేవుడికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట 2 సమూయేలు 22వ అధ్యాయము 29వ వచనము. యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు, యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను. ఆమెన్. యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను. దేవుడు మనకు చీకటిని వెలుగుగా చేయడానికి ఇష్టపడుతున్నారండి. ఈ వచనం మరి ఏ సందర్భంలోనిదని మనం చూస్తే దావీదు గారిని మరి దేవుడు తప్పిస్తారు. యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించి దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాకు స్తోత్రములను చెల్లించుచుండెను. దేవుడికి మహిమ కలుగును గాక. దావీదు గారు తన జీవితంలో ఉన్న చీకటిని దేవుడు వెలుగుగా మార్చినందుకు కృతజ్ఞతాస్తుతులతో ఈ కీర్తనను ఆయన రాసి ఉన్నారు. ఈ దేవుడు మనలో ఉన్న చీకటిని ఆయన వెలుగుగా మారుస్తారు. ఈ ఉదయకాలం నీతో నాతో కూడా అదే మాట్లాడుతున్నారు. మనలో ఉన్న చీకటి ఎలాంటి చీకటైనా, ఒత్తిడి అనే చీకటైనా, బలహీనత అనే చీకటైనా, భయంకరమైన ఆలోచనలు, మన భవిష్యత్తు గురించి విచారణ, ఎలాంటి చీకటైనా దేవుడు సెలవిస్తున్నారు, నీ చీకటిని నేను వెలుగుగా చేస్తానని. దావీదును సౌలు చేతుల నుండి, శత్రువుల చేతుల నుండి తప్పించి తన జీవితంలో ఉన్న చీకటిని ఏ విధంగా అయితే వెలుగుగా దేవుడు మార్చి ఉన్నారో మన జీవితంలో ఉన్న చీకటి నుండి కూడా మనల్ని వెలుగుగా మార్చడానికి దేవుడు ఇష్టపడుతున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తమును సాధ్యమే. అందుకే కీర్తనాకారుడు అంటున్నారు, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టెతిని, నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించును. అవునండి, మన శత్రువుల చేతిలో నుండి మనల్ని రక్షించేది దేవుడు మాత్రమే. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టుతిని, నా శత్రువుల చేతిలో నుండి యెహోవా నన్ను కాపాడును అని దావీదు గారు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. నేను మరణము వరకు వెళ్ళిపోయాను. సౌలు గారు నన్ను శోధిస్తున్నారు, శత్రువులు నన్ను శోధిస్తున్నారు, మరణం వరకు నన్ను తీసుకెళ్లారు. అయినను నా జీవితంలో చీకటిని నేను చూడకుండా దేవుడు నా చీకటిని వెలుగుగా చేశారని ఇక్కడ దావీదు సాక్ష్యం ఇచ్చుచున్నారు. 22వ అధ్యాయం అంతా కూడా దావీదు దేవుడికి కృతజ్ఞతాస్తుతులతో ఆయనను ఏ విధంగా దేవుడు కాపాడడం మనకి తెలియజేస్తున్నారు. దేవుడు మనకు కూడా ఆ విధంగానే సహాయం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నారు. మన జీవితంలో ఉన్న చీకటిని దేవుడు తొలగించి మన జీవితంలో ఉన్న ప్రతి సమస్య నుంచి మనకు విడుదల కలిగించి దావీదును రక్షించిన విధంగా మనల్ని కూడా రక్షించును గాక. మన జీవితంలో ఉన్న చీకటిని దేవుడు మనకు వెలుగుగా మార్చును గాక. ఆమేన్. మన జీవితంలో ఉన్న ప్రతి చీకటిని దేవుడు వెలుగుగా మార్చును గాక. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆపత్కాలమందు నా మీదకి రాగా వారు యెహోవా నన్ను ఆదుకొనను. ఆపత్కాలమందు యెహోవాని ఆదుకుంటారు. ఆపత్కాలమున నీ జీవితంలో ఉన్న చీకటిని దేవుడు వెలుగుగా మారుస్తారు. హల్లెలూయా. విశాలమైన స్థలములకు నిన్ను తోడుకుని వస్తారు. నేను ఆయనకు ఇష్టను గనక ఆయన నన్ను తృప్తిపరిచెను. 20వ వచనంలో దావీదు గారు సెలవిస్తున్నారు, నిన్ను దేవుడికి ఇష్టడును గనక నా జీవితంలో అంతా వెలుగే దేవుడు నాకు అనుగ్రహించుచున్నాడు అని మాట్లాడుతున్నారు. మన జీవితంలో కూడా మనం దేవుడికి ఇష్టముగా ఉంటే దేవుడు తప్పకుండా మనల్ని తప్పిస్తారు, మనల్ని ఆయన కాపాడుతారు. మన నీతిని బట్టి ఆయన మనకు ప్రతిఫలం ఇస్తారండి. మన నిర్దోషత్వాన్ని బట్టి దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తారు. మనకు కూడా మన నీతిని బట్టి, మన నిర్దోషత్వాన్ని బట్టి ఫలితాన్ని, ప్రతిఫలాన్ని ఇచ్చినగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీ దయని బట్టి, మీ కృపను బట్టి ఈ ఉదయకాలమైనా మీరు మాతో మాట్లాడారు తండ్రి. మీకు స్తోత్రాలు. మా చీకటిని వెలుగుగా మీరు చేస్తానని మాటలను బట్టి మీకు స్తోత్రాలయ్యా. దావీదు జీవితంలో ఉన్న చీకటిని వెలుగుగా మార్చారు ప్రభు. ఆయన నీతిని బట్టి నైనా ఆపత్కాలమందు నైనా దావీదుని నేను మీరు తప్పించినారు తండ్రి.
ఈ ఉదయకాలంలో ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డల జీవితంలో ఉన్న చీకటిని వెలుగుగా మార్చండి అయ్యా. ఆపత్కాలమందు మీరు నేను నమ్ముకోదగిన దేవుడు ప్రభు. ప్రతి ఒక్కరు మొరను ఆలకించి దేవా స్తోత్రం, వారి సమస్యల నుంచి వారిని తప్పించి కాపుదల కృపను గ్రహించండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న చీకటిని నేను వెలుగుగా మార్చండి. ఈ ఉదయకాలం ప్రార్థన లేకపోతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారి జీవితంలో వెలుగు ఉండినట్లు మీరు మీ కృపను అనుగ్రహించండి. వారి నీతిని బట్టి వారి ప్రవర్తన బట్టి వారికి ప్రతిఫలాన్ని మీరు అనుగ్రహించండి. బలహీనంగా ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచండి, ఆరోగ్యాలు దయచేయండి, స్వస్థపరిచి మీరే కదా ప్రభు. ఏ బలహీనతతోనైనా ఎందరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరిని విడిపించండి అయ్యా, విడుదల దయచేయండి తండ్రి. శ్రమల్లోనైనా వారికి తోడుగుండి కాపుదల కృపాన్ని గ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలు. అప్పులతో బాధపడుతున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని విడుదల దయచేయండి తండ్రి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని మీ తెలివిని జ్ఞానాన్ని అనుగ్రహించండి. చంటి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, స్కూల్కి వెళ్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, కాలేజీకి వెళ్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. 10th క్లాస్ బిడ్డలకు తెలివిని జ్ఞానాన్ని అనుగ్రహించండి తండ్రి. ఇంకా ఎండ దెబ్బ తగలకుండా ఏ బిడ్డకినైనా దేవా స్తోత్రం ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీ కవచాన్ని ఉంచండి, మీ భద్రతను ఉంచండి ప్రభా. ప్రతి బిడ్డ పట్ల అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి. మీకు వందనాలు. గర్భఫలం కోసం ఎదురు చూసిన బిడ్డను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. గర్భఫలం యెహోవాయిచ్చే బహుమానం అని మీరు సెలవిస్తున్నారు తండ్రి. మీకు వందనాలు వందనాలు వందనాలు. గర్భంతో ఉన్న బిడ్డలకు నెల నిండేంత వరకు మీ కాపుదల కృపాన్ని గ్రహించండి. నేను స్తోత్రం. చంటి బిడ్డలని నేను బాలింతలను జ్ఞాపకం చేసుకుని కాపుదల కృపాన్ని గ్రహించండి. ఈరోజు ప్రతి ప్రయాణాన్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచండి. నీ రాకపక్కలు ఏంది యెహోవా నిన్ను కాపాడిన వాగ్దానం నెరవేర్చండి ప్రభా. మీకే వందనాలు 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 స్తోత్రాలు. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి పట్ల మీరు చూపించిన కృపకై మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు వందనాలు వందనాలు. ప్రతి ఒక్కరు ఇంకా తెలివిగానైనా దేవాస్తోత్రం వారి జీవితాలనైనా మీ చేతిలో ఉండినట్లునైనా మీ కృపను అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు నమ్మకంగా మీ యందు భయభక్తులతో జీవించినట్లు సహాయం చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలోనైనా మీకు ఇష్టంగా ఉండినట్టు మీ కృపను అనుగ్రహిస్తారని ఇంకో దావీదు చేస్తున్న ప్రార్థన బట్టి ఇదిగో నా నీతిని బట్టి దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తున్నాడు. కీర్తనుడైన యెహోవాకు నేను మొరపెట్టి తిని నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించును అన్నట్టుగా ప్రతి ఒక్కరూ కూడా కీర్తనీయుడు మీరని నేను గ్రహించి మీకు మొరపెట్టడానికి మీరే సహాయం చేస్తారని, మా అందరి నీతిని బట్టి మాకు ప్రతిఫలం అనుగ్రహిస్తారని ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని వారి మొరని ఆలకించి వారి ప్రార్థనకు మీరే సమాధానాన్ని అనుగ్రహిస్తారని, మరొక్కసారి 10th క్లాస్ బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని తెలివితో జ్ఞానంతో నింపుతారని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.